सदा प्रदीप्तम् सकलप्रजाज्योतिष्यम् श्रीकरं शुभकरम्। ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మొట్టమొదటిగా పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా సంఖ్యాశాస్త్ర విశిష్టత గురించి ప్రతిరోజు కూడా కొంతవరకు తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈనాటి కార్యక్రమంలో ఏ నెలలో అయినా సరే 19వ తారీఖున జన్మించిన వారి యొక్క గుణగణాలు, అంటే జనవరి 19, ఫిబ్రవరి 19, మార్చి 19, ఈ విధంగా వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వారి బలాలేంటి, బలహీనతలేంటి, వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి ఆరోగ్య సమస్యలు వారికి రావచ్చు అన్న అంశాలు, అదేవిధంగా శుభకరం అన్న అంశంలో భాగంగా అపకీర్తి యోగం వల్ల ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో అటువంటి వారు కీర్తి ప్రతిష్టలు పెరగాలంటే ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అన్న అంశాల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. బుధవారం 6వ తారీఖు మే నెల 2015వ సంవత్సరం, శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. తిథి బహుళ విధియ ఉదయం 9 గంటల 20 నిమిషాల వరకు, తదుపరి తదియ. నక్షత్రం అనురాధ పగలు 12 గంటల 5 నిమిషాల వరకు, తదుపరి జ్యేష్ఠ. వర్జం సాయంకాలం 5 గంటల 46 నిమిషాల నుంచి 7 గంటల 24 నిమిషాల వరకు. దుర్ముహూర్తం పగలు 11 గంటల 31 నిమిషం నుంచి 12 గంటల 21 నిమిషం వరకు. రాహుకాలం పగలు 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు. శుభ సమయాల విషయానికి వస్తే ఉదయం 9 గంటల 52 నిమిషాలకు మిథున లగ్నంలో అన్నప్రాసన, అక్షర స్వీకారం, శంకుస్థాపన, గృహప్రవేశాలు, వివాహ, ఉపనయనాలు ఇటువంటి కార్యక్రమాలకు అనుకూలంగా ఉంది. ఇక ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి జాగ్రత్తలు మరియు పరిహారాలు పాటించాలి అన్న అంశాన్ని తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. బంధువులతోటి కూడా వీరికి ఈరోజు తగాదాలు అధికమవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు కూడా ఈరోజు వీరికి ఉంటాయి. వాత జ్వర సంబంధిత రుగ్మత వల్ల కొంతవరకు ఆరోగ్యం కూడా వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. వైద్యుల సలహాలు అవసరమని చెప్పవచ్చు. ఆలయాలు, ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. బంధువులతోటి అకస్మాత్తుగా ఆస్తి వివాదాలు నెలకొంటాయి. కావున బంధువులతోటి చర్చించేటప్పుడు జాగ్రత్త వహించాలి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఒడిదుడుకులు అధికంగా ఉంటాయి. ఆశించిన లాభాలు రాకపోవడం వల్ల మేషరాశి వ్యాపార వర్గాల వారు నిరాశ చెందుతారు. ఉద్యోగ వర్గాల వారు అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. పారిశ్రామిక వర్గాల వారికి మరింతగా చికాకులు పెరుగుతాయి. ప్రభుత్వ అధికారుల పట్ల జాగ్రత్త వహించాలి. విద్యార్థులు మరింత శ్రమ పడితే కానీ ఆశించిన ఫలితాలు అందుకోలేరు. మహిళలకు కుటుంబ సభ్యులతోటి మనస్పర్ధలు, తగాదాలు అధికమవుతాయి. కావున మహిళలు జాగ్రత్త వహించాలి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక మేషరాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు నీలం రంగు మరియు నలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించడం, లక్ష్మీ అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. శుభకార్యాల కోసం కూడా ఈరోజు వీరు డబ్బు వెచ్చిస్తారు. ఆదాయం అనూహ్యంగా పెరుగుతుంది. సోదరుల నుంచి రావాల్సినటువంటి ఆస్తి లేదా డబ్బు ఏదైనా ఉంటే అవి వారి చేతికంతాయి. ఆస్తి విషయంలో బంధువులతోటి ఒప్పందాలు కూడా చేసుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు పదోన్నతులకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. సినీ, టీవీ కళాకారులకు సన్మాన యోగ సూచనలు. విద్యార్థులు కొత్త అవకాశాలతోటి ముందడుగు వేస్తారు. మహిళలకు గౌరవ ప్రతిష్టలు మరింతగా పెరుగుతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక వృషభ రాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఇంటా బయట కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది. నూతన ఉద్యోగాలలో ఈరోజు మిథున రాశి వారు ప్రవేశిస్తారు. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఊరట కలిగిస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతులకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. సినీ, టీవీ కళాకారులకు సన్మానాలు, సత్కారాలు. విద్యార్థులకు ఊరటనిచ్చే ఫలితాలు ఈరోజు వెలువడతాయి. మహిళలు ఈరోజు శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాల్లో అనుకున్న లాభాలు చేతికంతాయి. ఇక మిథున రాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం, సూర్య భగవానుని పూజించడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు ఎదురవుతాయి. కొన్ని పనుల్లో ఆటంకాలు తప్పవని చెప్పవచ్చు. ప్రతిష్టల నుంచి కూడా గట్టి సమస్యలు ఎదురవుతాయి. వ్యాపార వర్గాల వారికి ఈ రోజు జరిగే వ్యాపారంలో ఆశించిన లాభాలు చేతికి అందక నిరాశ కలుగుతుంది. ఉద్యోగ వర్గాల వారు అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. పారిశ్రామిక వర్గాల వారికి ముఖ్యమైన వ్యవహారాలు ఏవి కూడా అనుకూలించవు. ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఎదుర్కొంటారు. సినీ కళాకారులకు అవకాశాలు త్రుటిలో తప్పిపోతాయి. విద్యార్థుల అంచనాలన్నీ కూడా తప్పుతాయి. మహిళలకు ఆరోగ్యపరమైన చికాకులు మరింత అధికమవుతాయి. కావున ఆరోగ్యం పట్ల ఈ రాశి మహిళలు శ్రద్ధ వహించాలి. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. ఇక కర్కాటక రాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు పసుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు నెలకొంటాయి. ప్రయాణాల్లో కూడా ఆటంకాలు ఎదుర్కొంటారు. పనులన్నీ కూడా నత్తనకన సాగుతాయి. కుటుంబ సభ్యులతోటి ఆస్తి వివాదాలు నెలకొంటాయి. పారిశ్రామిక వర్గాల వారికి ఒడిదుడుకులు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారులకు ఆందోళనకరంగా గడుస్తుంది. విద్యార్థులు చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. మహిళలకు ఆరోగ్యపరమైన చికాకులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. సింహరాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు ఉద్యోగ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో కన్యారాశి వారు ముందడుగు వేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో అనుకున్న లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో చికాకులు తొలగి ఊరట చెందుతారు. పారిశ్రామిక వర్గం వారు కూడా ఉత్సాహంగా గడుపుతారు. సినీ టీవీ కళాకారులకు ఊహించినటువంటి అవకాశాలు దగ్గరకు వస్తాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు అందిపుచ్చుకుంటారు. మహిళలు సంతోషకరమైన వార్తలు కొన్ని వింటారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. కన్యారాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం, హనుమాన్ చాలీసా పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ముందుకు సాగవు. ఆటంకాలను ఎదుర్కొంటారు. ఆర్థిక లావాదేవీలు కూడా ఈరోజు తులారాశి వారికి నిరాశ కలిగిస్తాయి. ఆకస్మిక ప్రణాళికలు కూడా ఈరోజు వీరికి ఉండవచ్చు. ఆరోగ్య సమస్యలు అధికమవుతాయి. ఆసుపత్రుల సందర్శనం కూడా తప్పకపోవచ్చు. బంధువులతోటి కూడా ఆ కారణంగా ఈరోజు ఈ రాశి వారికి తగాదాలు ఏర్పడతాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఉద్యోగ వర్గాల వారికి అదనపు విధులు బాగా చికాకు కలిగిస్తాయి. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారు అప్రమత్తతో మెలగడం ఈరోజు చాలా మంచిది. సినీ కళాకారులకు కొన్ని మంచి అవకాశాలు దూరమవుతాయి. విద్యార్థులు అనుకున్న ఫలితాలు రాకపోవడం వల్ల నిరుత్సాహానికి లోనవుతారు. మహిళలకు కూడా మానసిక అశాంతి ఈరోజు అధికంగా ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక తులారాశి వారికి వాళ్ళ వచ్చే రంగు గోధుమ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు గృహంలో విందు వినోదాలతోటి ఆనందంగా గడుపుతారు. కార్య జయం ఉంటుంది. ఆప్తుల నుంచి కీలక సమాచారాన్ని అందుకుంటారు. కొన్ని దీర్ఘకాలిక సమస్యలు కూడా తీరుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి సన్మానాలు, సత్కారాలు, సినీ టీవీ కళాకారులకు కొన్ని అవకాశాలు అప్రయత్నంగా దగ్గరకు వస్తాయి. ఇక విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారి కోరిక నెరవేరుతుంది. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు ఎరుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఆత్మీయులతోటి అకారణంగా తగాదాలు ఏర్పడతాయి. పరిస్థితులు ఏవి కూడా అనుకూలించవు. ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు తప్పవు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో చికాకులు పెరుగుతాయి. రాజకీయ వర్గాల వారికి గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. సినీ టీవీ కళాకారులకు చికాకు కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. విద్యార్థులు మరింత కష్టపడాల్సినటువంటి సమయంగా చెప్పవచ్చు. మహిళలు ఆరోగ్య సమస్యలతోటి ఈరోజు సతమతమవుతారు. షేర్ల క్రయ విక్రయాలు నత్తనకన సాగుతాయి. ఇక ధనురాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు నీలం రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. కుటుంబంలో సంతోషకరంగా ఈరోజు గడుపుతారు. చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయి. కొత్త పెట్టుబడులు కూడా చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతి సూచనలు, పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు, సినీ టీవీ కళాకారులకు గౌరవ పురస్కారాలు. విద్యార్థులు కూడా ఈరోజు అనుకూల ఫలితాలు సాధిస్తారు. మహిళలకు ఈరోజు ఉత్సాహంగా ఉల్లాసంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మకర రాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు గులాబీ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి.
కుంభరాశి వారు ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి కూడా ఈ రాశి వారికి మెరుగుపడుతుంది. ప్రత్యర్థులను సైతం ఇట్టే ఆకట్టుకుంటారు. దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు కూడా అందుకుంటారు. ఉద్యోగ వర్గాల వారికి ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది. పారిశ్రామిక వర్గాల వారు కూడా ఆనందంగా గడుపుతారు. సినీ టీవీ కళాకారులకు గౌరవ పురస్కారాలు, విద్యార్థులు నూతన అవకాశాలు అందుకుంటారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. కుంభరాశి వారికి వాళ్ళ కాసొచ్చే రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ రాఘవేంద్ర స్వామివారిని కానీ లేక సాయిబాబాని కానీ పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి రోజు ఆర్థిక ఇబ్బందులు తప్పవు, రుణ బాధలు కూడా తప్పవు. పనులు కొన్ని మధ్యలోనే విరమిస్తారు. ఉద్యోగుల వారికి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు, వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో స్వల్ప లాభాలు, పారిశ్రామిక వైద్య రంగాల వారికి అసంతృప్తి అధికమవుతుంది. సినీ టీవీ కళాకారులు కొన్ని మంచి అవకాశాలు చేజార్చుకుంటారు. విద్యార్థులకు ఈరోజు గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. మహిళలకు మానసిక అశాంతి అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. మీనరాశి వారికి వాళ్ళ కాసొచ్చే రంగు తెలుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి వారు ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. విన్నర్గా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు బుధవారం కావున బుధగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో బుధగ్రహ దోషం ఎవరికైతే ఉందో అటువంటి వారు ఈరోజు బుధగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు ఇటువంటి నిర్వహించడం మంచిదని చెప్పవచ్చు. ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారు దగ్గర ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి స్వామివారికి అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకొని ఆ తర్వాత కీలక నిర్ణయాలు తీసుకోవడం లేదా ముఖ్యమైన కార్యక్రమాల కోసం బయలుదేరి వెళ్ళడం వల్ల వారి విజయావకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. గత కొద్దిగా మనం సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి మన పుట్టిన తేదీ ప్రభావం మనందరి మీద ఏ విధంగా ఉంటుంది, దీనివల్ల మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, మన ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, మన మాట తీరు ఏ విధంగా ఉంటుంది, మనకు ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు రావచ్చు అన్న ఆసక్తి కలిగించే అంశాల గురించి ప్రతిరోజు కూడా తెలుసుకుంటున్నాం. దాంతోపాటుగా మన పుట్టిన తేదీని అనుసరించి మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తవచ్చు, అదేవిధంగా ఏ రంగులు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఏ రోజులు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి అన్న అంశాలని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకండి ఇవన్నీ అంటే ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో ఒక వ్యక్తి యొక్క బలం కానీ ఒక వ్యక్తి యొక్క బలహీనత కానీ తెలిసినప్పుడు ఏంటంటే మనం బలహీనతలను అధిగమించడానికి మన బలాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి అందరికీ చక్కగా ఉపయోగపడుతుంది. అందులో భాగంగా ఈనాటి కార్యక్రమంలో ఏ మాసంలో అయినా సరే 19వ తారీఖున జన్మించిన వారు అంటే ఉదాహరణ తీసుకుంటే జనవరి 19, ఫిబ్రవరి 19, మార్చి 19, ఏప్రిల్ 19 ఈ విధంగా డిసెంబర్ 19 దాకా ఎవరైతే జన్మించి ఉంటారో వారి యొక్క గుణగణాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారి బలాలు బలహీనతలు కూడా తెలుసుకుందాం. 19వ తారీఖున జన్మించిన వారు ప్రధానంగా చెప్పాలంటే కార్యసిద్ధికై తప్పించేటువంటి వ్యక్తులుగా ఒక్క మాటలో వీరి గురించి చెప్పవచ్చు. ఏదైతే ఒక పని ప్రారంభం చేస్తారో దాంట్లో ఎలాగన్నా సరే ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలి, విజయం సాధించాలి అన్నటువంటి ఆలోచన ధోరణితో వీరు ముందుకు దూసుకువెళ్తారు. 19 × 1 + 9 కూడితే 10 వస్తుంది. మళ్ళీ దాన్ని కూడితే ఏక సంఖ్యలో 1 వస్తుంది. అంటే వీరి మీద సూర్యగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. 1వ సంఖ్యకి సూర్యుడు అధిపతి, ఇక్కడ 9వ సంఖ్యకి కుజుడు అధిపతి. 1 + 9 కూడినప్పుడు 1 వస్తుంది. కాబట్టి సూర్య కుజగ్రహాల ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ప్రధానంగా సంఖ్యాశాస్త్రరీత్యా చెప్పంటే 19వ తారీఖున జన్మించిన వారి మీద సూర్య భగవాను యొక్క అనుగ్రహం ఎక్కువగా వీరికి ఉంటుందని చెప్పవచ్చు. ఏదైనా అనుకున్న లక్ష్యం సాధించాలి అంటే మొట్టమొదటిగా వీరు కార్య సాధన కోసం కానీ లక్ష్య సాధన కోసం కానీ మొట్టమొదటిగా ప్రణాళికలు రూపొందించడంలో వీరిది అందివేశం చేయగా చెప్పవచ్చు. అంటే మనలో చాలామందిని పరిశీలిస్తే ఏదో ఒక పని చేయాలనుకోండి లాస్ట్ మినిట్ దాకా కూడా పెద్దగా దాని గురించి ఆలోచన చేయడం కానీ అలా చేయాలి ఇలా చేయాలి ఎటువంటి ప్రణాళికలు కూడా రూపొందించరు. అప్పటికప్పుడు అనుకోవడం లేదా అనుకున్న సమయంలో వెళ్ళిపోయి ఏదో ఒక పని చేద్దామని చెప్పి ప్రయత్నం చేయడం ఎక్కువగా కూడా మనము అపజయాలు సాధించడం అధికంగా ఉంటుంది. కానీ 19వ తారీఖున జన్మించిన వారు ఏంటంటే ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ప్రతిదీ కూడా ఒక సిస్టమేటిక్ వేలో జరగాలని చెప్పి కోరుకుంటారని చెప్పవచ్చు. పట్టుదల కూడా వీరికి చాలా అధికంగా ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న అపజయాలు వస్తే భయపడిపోవడం కానీ పారిపోవడం కానీ 19వ తారీఖున జన్మించిన వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయరని చెప్పవచ్చు. ఎలాగైనా సరే కార్యం సాధించాలి అని చెప్పి తపన కాస్త అధికంగా ఉండడం, తెలివితేటలు అధికంగా ఉండడం, సూర్య భగవాన్ యొక్క ఆశీస్సులు వీరి మీద అధికంగా ఉండడం చేత అనుకున్నది సాధిస్తారు. సంఘంలో మంచి స్థాయికి ఎదుగుతారు. ఎటువంటి వృత్తిలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా కూడా చక్కగా రాణిస్తారు. 10 మందికి సలహాలు ఇచ్చే స్థాయికి కూడా వీరు ఏదో ఒక రోజు జీవితంలో చేరుకుంటారు. కళారంగం పట్ల మంచి
ఆసక్తి కూడా కనపరుస్తారు. ఇక ఎదుటి వ్యక్తిలో ఉన్న మనసులను ఆకర్షించే శక్తి వీరికి అధికంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తితో సంభాషణ ప్రారంభం చేయగానే ఆ వ్యక్తి మనసులో ఏమనుకుంటున్నారు, ఈ విషయం పట్ల ఆ వ్యక్తి యొక్క స్పందన ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని వెంటనే గ్రహించి దానికి అనుకూలంగా వీరి మాట తీరుని కానీ లేకపోతే వీరి ఆలోచన విధానాన్ని కానీ మార్చుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఇక శాంతంగా ప్రవర్తించి విజయాలు సాధించాలి అని చెప్పి కోరుకున్నప్పటికీ కూడా కొంతవరకు 9 కూడా ఉంది కాబట్టి, అంటే 1+9 కాబట్టి ఇక్కడ కుజగ్రహ ప్రభావం, సూర్యగ్రహ ప్రభావం కూడా వీరి మీద అధికంగా ఉండడం చేత కొన్ని సందర్భాల్లో కోపం వచ్చినప్పటికీ కూడా ఆ కోపం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుటి వ్యక్తులను నొప్పించాలి అనేటువంటి స్వభావం వీరిలో మచ్చుకైనా కూడా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎదుటి వ్యక్తులు మనసెరిగి ప్రవర్తిస్తారు. కొన్ని సందర్భాల్లో పట్టు విడుపు ధోరణి కూడా అవలంబిస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా సూర్యగ్రహ ప్రభావం వీరి మీద కాస్త అధికంగా ఉండడం చేత నాయకత్వ లక్షణాలు వీరికి జన్మత ఉండడం చేత ఏమవుతుందంటే ఏదో ఒక విధంగా తమ పంతాన్ని కానీ లేదా తమ పట్టిందాన్ని కానీ సాధించుకునే ప్రయత్నం చేస్తారని చెప్పవచ్చు. ఎదుటి వ్యక్తులకు చూడడానికి ఎప్పుడూ కూడా వీరు కాస్త శాంతంగా కనిపించినప్పటికీ కూడా వీరి మనసులో మాత్రం పలు రకాల ఆలోచనలు ఎప్పుడూ కూడా కొనసాగుతుంటాయని చెప్పవచ్చు. అందరితో కూడా ప్రేమగా మాట్లాడడం, నవ్వుతూ మాట్లాడడం చేస్తుంటారు. ఇక అదేవిధంగా ఆశయ సాధన వీరికి ప్రాణంగా చెప్పవచ్చు. డబ్బు కన్నా కూడా వీరు ఆశయ సాధన కోసం విలువ ఇస్తారు. ఎదుటి వ్యక్తులు తమను గౌరవించాలి అని చెప్పి కోరుకుంటారు. అదేవిధంగా ఎదుటి వ్యక్తులను కూడా వీరు చక్కగా గౌరవిస్తారు. స్థాయి భేదాలు మర్చిపోయి కూడా ఎదుటి వ్యక్తులతోటి సరదాగా గడుపుతుంటారు. అలా అని చెప్పేసి మరీ ముందుకు వెళ్ళకుండా ఒక స్థాయి దాటిన తర్వాత అక్కడ తమను కంట్రోల్ చేసుకునే శక్తి కూడా ఈ 19వ తారీఖున జన్మించిన వారికి అధికంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన కూడా కాస్త అధికంగా ఉంటుంది. భగవంతుడు అనేవాడు ఉన్నాడు, భగవంతుడు నేను చేసే పనిని, నేను మాట్లాడే మాటను ఎప్పుడూ కూడా అంటే 24 గంటలు కూడా గమనిస్తుంటాడు. కాబట్టి నేను ఏదైనా తప్పిదాలు చేసి, నేను ఏదైనా ఎదుటి వ్యక్తులకు ఇబ్బంది కలిగిస్తే భగవంతుడు తప్పకుండా కూడా నన్ను శిక్షిస్తాడు అటువంటి ఒక మనస్తత్వం కలిగి ఉండడం చేత సాధ్యమైనంత వరకు కూడా ఎదుటి వ్యక్తులకు ఇబ్బంది కలిగించే పనులు చేయడం కానీ, ఎదుటి వ్యక్తులకు ఇబ్బంది కలిగించే మాటలు మాట్లాడడం కానీ చేయరని చెప్పవచ్చు. ఇక వీరు సాధ్యమైనంత వరకు ఏంటంటే తమ అభిప్రాయాలను ఇతరులు గౌరవించాలి అని చెప్పేసి ప్రయత్నం చేయడం, ఇతర వ్యక్తుల మీద బలంగా రుద్దే ప్రయత్నం కూడా కొన్ని సందర్భాల్లో వీరు అధికంగా చేస్తుంటారు. దీనివల్ల వీరి కార్యాలయంలో కానీ కుటుంబ జీవితంలో కానీ కొంతవరకు వీరికి ఇబ్బందులు వస్తాయి. అంటే వీరికి ఏదైనా ఒక పని ఇష్టం అనుకోండి, కుటుంబ సభ్యులందరూ కూడా ఆ ఇష్టాన్ని గౌరవించాలి, అది చేయాలని చెప్పి కోరుకుంటారు. అదేవిధంగా ఒక ఆఫీస్లో పనిచేస్తున్నాను అనుకోండి, నాకు ఇది ఇష్టం కాబట్టి మీరందరూ కూడా ఇలా చేయాలని చెప్పి చెప్పడం వల్ల ఆ కార్యాలయంలో పనిచేసే వారితో కూడా కొంతవరకు వీరికి గొడవలు కానీ మనస్పతులకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తమకి ఏదైతే ఇష్టం ఉందో ఆ ఇష్టాన్ని 10 మందికి చెప్పడంలో తప్పలేదు. కానీ ఆ ఇష్టాన్ని ఎదుటి వ్యక్తుల మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం ఎట్టి పరిస్థితిలో కూడా వీరు చేయకూడదు. ఈ ఒక్క విధానాన్ని వీరు మార్చుకుంటే మాత్రం జీవితంలో చాలా మంచి స్థాయికి ఎదుగుతారు. చూడ్డానికి కొంచెం గంభీరంగా కనిపించినా, చూడ్డానికి కాస్త ఎక్కువగా వీరి మొహంలో కానీ బాడీ లాంగ్వేజ్ కానీ సీరియస్నెస్ అధికంగా ఉన్నప్పటికీ కూడా మనసు మాత్రం వెన్నలాంటిదని చెప్పవచ్చు. ఎదుటి వ్యక్తులకు ఏదైనా ఇబ్బంది కలిగింది, ఎక్కువగా ఎదుటి వ్యక్తులు ఏదైనా ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇబ్బందులు ఉన్నారంటే ఆ ఎదుటి వ్యక్తులకు వెంటనే వీరు ఎంతో కొంత సహాయం చేసే పని కూడా కాస్త అధికంగా చేస్తుంటారు. ఇక అదేవిధంగా అందరి పట్ల స్నేహ భావం కలిగి ఉంటారు. ఒకానొక సందర్భంలో కానీ కొన్ని సందర్భాల్లో కానీ ఎదుటి వ్యక్తులతోటి గొడవలు కానీ లేదా మనస్పర్ధలు కానీ వస్తే కూడా వాటిని కేవలం వీరు తాత్కాలికమైనటువంటి కోపంగానే భావిస్తారు. ఆ కోపం తగ్గిన తర్వాత లేదా ఆ విషయం పూర్తి అయిన తర్వాత మళ్ళీ వారితోటి స్నేహంగా ఉండే ప్రయత్నమే చేస్తారు. ప్రధానంగా వీరు సహనాన్ని అలవర్చుకుని ఎదుటి వ్యక్తుల మీద తమ ఇష్టాలను బలవంతంగా రుద్దకపోతే మాత్రం జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతారు. కుటుంబ జీవితం కూడా వీరికి ఆనందంగా ఉంటుంది. లేకపోతే మాత్రం వీరి అభిప్రాయాలు ఎదుటి వ్యక్తులు గౌరవించాలి అని చెప్పి బలంగా ఎక్కడైతే వీరు రుద్దే ప్రయత్నాలు చేస్తారో దీనివల్ల కుటుంబ జీవితంలో కానీ కార్యాలయంలో కానీ లేదా చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో కానీ కొంతవరకు వీరికి ఇబ్బందులు తలెత్తాయని చెప్పవచ్చు. ఇక వీరికి ఏదన్నా మనసులో ఒక బాధ కలిగినప్పుడు కానీ లేకపోతే ఇంకేదైనా ఇబ్బంది కలిగినప్పుడు కానీ కుటుంబ సభ్యులతో కానీ స్నేహితులతో కానీ సన్నిహితులతో కానీ పంచుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిది. లేకపోతే ఆ బాధ ఏదైతే ఉందో దాన్ని ఒంటరిగా అనుభవించడం వల్ల కొంతవరకు వీరు ఇతరత్ర ఆరోగ్య సమస్యలు కూడా భవిష్యత్తులో ఎదుర్కొంటారని చెప్పవచ్చు. ఇక చూడడానికి వీరు కాస్త ధైర్యవంతులుగా కనిపించినప్పటికీ కూడా భయం ఎప్పుడూ కూడా వీరిని వెంటాడుతుంటుంది. ఈ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి వీరేం చేస్తారంటే కొంత మొండితనంగా ప్రవర్తించే పని కూడా చేస్తుంటారు. కావున ఈ యొక్క అలవాటును కూడా వీరు మార్చుకునే ప్రయత్నం చేయడం 19వ తారీఖున జన్మించిన వారికి చాలా మంచిదని చెప్పవచ్చు. అంటే ఎక్కడ భయపడాలో అక్కడ భయపడాలి, ఎక్కడ మొండితనంగా వ్యవహరించాలో అక్కడ మొండితనంగా వ్యవహరించాలి, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి. ఈ విషయాన్ని ఈ 19వ తారీఖున జన్మించిన వారు తెలుసుకుంటే జీవితంలో వారు మరింత మంచి స్థాయికి ఎదుగుతారని చెప్పవచ్చు. ఇక అధికారుల సహకారంతో స్నేహితుల సహకారంతో వీరి జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతారు. బంధువుల యొక్క సహాయం కన్నా కూడా వీరికి ఎప్పుడు కూడా స్నేహితుల యొక్క సహకారం కాస్త అధికంగా ఉంటుంది. ఇక వయసు పైబడుతున్న కొద్దీ కూడా వీరు అన్ని విషయాల్లో కూడా హుషారుగా ప్రవర్తిస్తుంటారు, హుషారుగా మాట్లాడుతుంటారు. ఇక ఆత్మవిశ్వాసం కూడా కాస్త వీరికి అధికంగా ఉంటుందని చెప్పవచ్చు.
చెప్పవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే 19వ తారీఖున జన్మించిన వారికి ప్రధానంగా గుండె దడ లాంటి సమస్యలు, అదేవిధంగా నేత్ర వ్యాధులు, రక్తపోటు లాంటి వ్యాధులు కాస్త అధికంగా వచ్చే అవకాశం ఉంది. కావున ఈ విషయంలో కొంతవరకు వీరు జాగ్రత్త వహించడం, చిన్నప్పటి నుంచి యోగా, ధ్యానం ఇటువంటివి అలవాటు చేసుకోవడం, మనసును సాధ్యమైనంత వరకు కూడా ప్రశాంతంగా ఉంచుకోవడం, తమకు ఏదైనా ఒక కష్టం నష్టం వచ్చినప్పుడు తమ సన్నిహితులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ పంచుకుంటూ ఉండడం వల్ల వారికి ఈ సమస్యలన్నీ కూడా కాస్త తగ్గుముఖం పడతాయి. ఇక వీరికి అదృష్ట రోజుల విషయానికి వస్తే ఆది, సోమవారాలు వీరికి అదృష్టాన్ని కలిగిస్తాయి. తెలుపు, పసుపచ్చ, కాషాయ రంగులు వీరికి అదృష్ట వర్ణాలుగా చెప్పవచ్చు. ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కానీ లేదా సూర్యాష్టకాన్ని కానీ పఠించడం, సూర్య భగవాన్ని యథాశక్తిగా పూజించడం, అదేవిధంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని యథాశక్తిగా పూజించడం వల్ల ప్రధానంగా వీరికి ఆర్థిక ఇబ్బందులు రాకుండా, ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి ఈ పరిహారాలు జీవితాంతం చక్కగా కూడా ఉపయోగపడతాయని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో భాగంగా కీర్తి ప్రతిష్టలు పెరగాలంటే ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అన్న అంశాన్ని తెలుసుకుందాం. మన చుట్టుపక్కల ఉన్నవారిని కానీ బంధుమిత్రులు కానీ మనం చాలామంది పరిశీలిస్తే సమాజంలో మంచి స్థాయిలో ఉంటూ 10 మందికి ఆదర్శవంతంగా నిలుస్తూ అకస్మాత్తుగా వారు తీసుకునే ఒక నిర్ణయం వల్ల కావచ్చు, చేసే పని వల్ల కావచ్చు, అపకీర్తి వరించడం, దీనివల్ల పరువు ప్రతిష్ట కోల్పోవడం అధికంగా జరుగుతుంది. అటువంటి సమస్యలు ఉన్నవారు అటువంటి సమస్య రాకుండా ఉండడానికి మరియు కీర్తి ప్రతిష్టలు ప్రతిదినం పెరగడానికి పాటించాల్సిన పరిహారం ఏంటంటే కనీసం 41 రోజుల పాటు ఆముదముతోటి గృహంలో దీపారాధన ప్రతినిత్యం చేయాలి. ఈ విధంగా 41 రోజుల పాటు తోటి దీపారాధన చేయడం వల్ల ఈ అపకీర్తి యోగం వీరిని వరించకుండా ఉండడానికి, కీర్తి యోగం వరించడానికి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా ఆ దీపారాధన చేసే సమయంలో ప్రతినిత్యం కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం మంచిదని చెప్పవచ్చు. విన్నారుగా, ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం. రేపటి కార్యక్రమంలో మరికొన్ని ఆసక్తి కలిగించే అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జ్యోతిష వాస్తు సలహాలకై వక్కంతం చంద్రమౌళి. ఫోన్ నంబర్ 04065274939. సెల్ నంబర్ 9885299400. వెబ్సైట్ www.janmakundali.com.